తిన్నారు ఖచ్చితంగా. ఆ రోజున 7,000 అని వీళ్ళు రాశారు. ఇప్పుడు ఎంత అంటున్నారు? 30,000 40,000 తినాలని కదా. ఆ రోజున వీళ్ళు చేసిన పని, నేను మన దగ్గరే ఇంటర్వ్యూ చేసాం స్టూడియోలో, వ్యాపారులు, క్వాడ్ వ్యాపారులది. ఇప్పుడు వాళ్ళు చెప్పే పాయింట్ ఏంటంటే, ఆ రోజుల్లో ఇంతని చెప్పి లారీకి ఎంతనో వసూలు చేసుకునేవాళ్ళు వాళ్ళు. ఆ డబ్బులు వెళ్ళిపోయాయి వాళ్ళకి. ఖచ్చితంగా తిన్నారు వాళ్ళు, తినకుండా ఎందుకుంటారు? మైనింగ్ అంటేనే అదే అనేది. టోల్గేట్ అంటే ఏం లేదు, లెక్క రాసుకోవడం. ఇప్పుడు మొన్ననే రాశారు కదా, ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం నాయకుడు ఎవరు వసూలు చేస్తున్నాడని కృష్ణపట్నం పోర్టు దగ్గర మొన్నే రాశారు కదా, ఒక ఎమ్మెల్యే తింటున్నాడని చెప్పేసి అధికార పార్టీకి నుంచి 2 చోట్ల 3 చోట్ల ఇవ్వాల్సి వస్తుందని ఇప్పుడు రాశారు ఈ ప్రభుత్వం వచ్చాక. మరి ఎవరు కేసు పెట్టాలి? అట్లాగే ఆ మైనింగ్కి సంబంధించిన వాళ్ళందరికీ ఏం చెప్పారు? మీరు తవ్వుకునేటటువంటి కాంట్రాక్ట్ మీ పేరు మీదనే ఉంటుంది, మాకు అమ్మాలి అంటే ఆ కూలీ ఖర్చు పోను ఇంకో 10 రూపాయలు ఇస్తాం మీకు, మీరు ఇంకేం చేసుకోవడానికి లేదు. అంటే ఆడు 10 రూపాయలు తిని మూసుకూర్చోవాలి, ఆడు జస్ట్ సూపర్వైజరు, వీళ్ళు తింటారు అది. ఈ కోణంతోనే కదా వాళ్ళు తిరగబడి మాకు అక్కర్లేదులేమని చెప్పింది. ఇప్పుడు ఒప్పుకున్న వాళ్ళ వరకు చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏంటి, ఏకంగా అదేది గుడిని మింగేవాడు ఒకడు ఉంటే గుళ్ళో లింగాన్ని మింగేవాడు ఒకడు అట్లుంది ఇక్కడ. దీన్ని డైవర్ట్ అయిపోవాలి, అది ఇక్కడ ఒక ఎత్తుగడ అనమాట. అంతే. అంటే అనిల్ కుమార్ యాదవ్